హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో టమాటా పచ్చడి చూద్దామండి. సీజన్తో పని లేకుండా ఏ సీజన్లో అయినా పెట్టుకోగలిగే టమాటా పచ్చడి పక్కా కొలతలతో సింపుల్ వేలో టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాము. ఇంకా ఈ కొలతల ప్రకారం కనుక చేసుకుంటే 6 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పచ్చడి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోతే 3 నెలల వరకు బయట ఉంటుంది. ఇంకా లేట్ ఎందుకు, అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం నేను 1 కేజీ టమాటాలను తీసుకున్నాను. పచ్చికాయలు కాకుండా ఈ విధంగా దోరగా పండుగా ఉండే కాయలు తీసుకోండి. వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా క్లాత్ తోటి బాగా తుడిచేసి ఇంట్లో ఆరబెట్టేసుకోండి. ఎండలో ఏం అక్కర్లేదు. ఒక 1 అవర్ పాటు ఆరబెట్టేసుకుంటే సరిపోద్దండి. ఈ విధంగా ఒక్కొక్క టమాటాని 4 లేదా 6 ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ తొడిమ అనేది తీసేసుకొని కట్ చేసుకోండి. ఇలాగా మొత్తం టమాటాలని ఇదే విధంగా కట్ చేసి పెట్టేసుకోండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి టమాటాలు. ఈ కేజీ టమాటాలకి 100 గ్రామ్స్ చింతపండు పట్టుద్దండి. దీనికల్లా కొత్త చింతపండు తీసుకోండి. ఇలా పీచులు విత్తనాలు ఏమన్నా ఉంటే అవన్నీ తీసేసుకొని బాగా క్లీన్ చేసుకొని చింతపండుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి ఒకటి పెట్టుకొని ఈ టమాటా ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోండి. తర్వాత చింతపండు కూడా వేసేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్క అనేది సాఫ్ట్ అయ్యే వరకు ఈ విధంగా ఉడికించుకోండి టమాటాలని. ఇప్పుడు దీనికోసం ఆవాలు మెంతిపిండిని ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. ఒక 1/2 కప్పు ఆవాలు కావాలి 1 కేజీ పచ్చడికి. స్పూన్స్తో అయితే 3 లేదా 4 స్పూన్లు ఉంటాయండి. మెంతులు 1.5 స్పూన్ మెంతులు వేసుకోండి. ఇంకా ఎక్కువ వేయొద్దు, చేదొస్తుంది పచ్చడికి. వీటిని లైట్గా దోరగా కొంచెం ఫ్రై చేసుకోండి, మాడిపోనివ్వకుండా. చల్లారిపోయాక మిక్సీ జార్లో మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకోండి. టమాటాలు సాఫ్ట్ అయినాయా లేదా ఒకసారి చూసుకోండి. బాగా సాఫ్ట్ అయ్యి బాగా గుజ్జుగా వచ్చేసినాయి కదా టమాటాలు. వీటిని స్టవ్ ఆపేసి చల్లారబెట్టేసుకోండి. ఇవి చల్లారేలోపు వెల్లుల్లిపాయలని 2 గడ్డల్ని ఈ విధంగా పొట్టోలు చేసి పెట్టేసుకోండి. పచ్చడి చల్లారిపోయింది కదా, దీన్ని మిక్సీ జార్లో వేసేసుకోండి. ఈ పచ్చడి కల్లా కేజీ పచ్చడికి 100 గ్రామ్స్ కారం పట్టుద్దండి. పచ్చళ్ళ కారం తీసుకోండి, పచ్చడి పాడవకుండా ఉంటుంది. పచ్చళ్ళ కారం అయితే ఒక 100 గ్రామ్స్ సాల్టు, మిక్సీ పట్టుకున్న ఆవు పిండి మెంతిపిండి అండి. వెల్లుల్లిపాయల్లో సగం వెల్లుల్లిపాయల వరకు వేసుకోండి. వీటిల్ని మిక్సీ పట్టేసుకోండి. పచ్చడి అనేది ఈ విధంగా ఉంటే సరిపోద్ది. ఇప్పుడే టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కారం ఏమన్నా తగ్గితే ఈ స్టేజ్లోనే యాడ్ చేసేసుకోండి. దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి ఒకటి పెట్టుకొని కేజీ పచ్చడికి 300 గ్రామ్స్ ఆయిల్ పట్టుద్దండి. నేను వేరుశనగ నూనె తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఆయిల్ తగ్గిందంటే పచ్చడి స్టోర్ ఉండదండి, పాడవుద్ది. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం చిటపట్లాడాక మిగతా వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత మిక్సీ పట్టుకున్న పచ్చడి మొత్తాన్ని ఈ పోపులో వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకున్నాక బాగా ఆయిల్లో బాగా పచ్చడంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా ఈ విధంగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకుంటే 1 లేదా 2 నిమిషాల్లో ఈ పచ్చడి మొత్తం ఆయిల్ని బాగా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పచ్చడిని బాగా ఆయిల్లో ఉడికించుకోండి. ఇలా ఉడికించుకోవటం వల్ల పచ్చడికి ఉండే పచ్చిదనం పోయి పచ్చడి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇంకా నిల్వ ఉంటుంది పచ్చడి కూడా ఏం పాడవకుండా. ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఆయిల్ని సపరేట్ అయిపోద్దండి, ఆయిల్ పచ్చడి నుంచి. ఆ విధంగా సపరేట్ అయినంత వరకు పచ్చడిని మాత్రం బాగా ఉడికించుకోండి లో ఫ్లేమ్లో. సపరేట్ అయ్యాక ఇంకా స్టవ్ కట్టేసుకోండి. ఈ పచ్చడిని పూర్తిగా చల్లారిపోయాక గాజు సీసా కానీ లేదంటే ఏదన్నా జాడీలో కానీ పచ్చడిని స్టోర్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు.
ఎక్కువ టైం కూడా పట్టదు. మ్యాక్సిమం 1 అవర్లో రెడీ అయిపోద్దండి పచ్చడి. టేస్ట్ అనేది సూపర్గా వస్తుంది. ఒకసారి ఈ కొలతలతోటి ఈ విధంగా పచ్చడిని అయితే రెడీ చేసుకొని చూడండి. టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.